మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై మండిపడ్డ కూటమి నేతలు కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేతలు ఎస్ లోవరాజు, చింతనేడి అబ్బాయి, మల్ల గణేష్, బోనం చిన్నబాబు మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకం వల్ల ప్రజలంతా కూటమికి పట్టం పట్టారని అన్నారు. అభివృద్ధికి సహకరించండి, కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని అన్నారు. రిజర్వేషన్ పేరుతో కాపులను మోసం చేసిన వైఎస్ఆర్సీపీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, బోడపాటి శ్రీను, కుసుమంచి నారాయణ, లంక సునీల్, కుక్కారపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడిన విధానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే తుని గారు సర్పంచుల్ని, ఎంపీటీసీలని, కౌన్సిల్ని, వార్డు మెంబర్లు అందరికీ మీకు ప్రోటోకాల్ ఉంది, మీరు అందరూ వెళ్ళండి ప్రభుత్వం ప్రోగ్రాంకి అని చెప్తున్నారు. మేమైతే ఎక్కడా కూడా ఎవరిని డివేట్ చేయట్లేదు. ఈవేళ ఎమ్మెల్యే గారు ప్రతి ప్రోగ్రాంకి కూడా లోకల్గా ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి వార్డు మెంబర్కి, పంచాయతీ ప్రెసిడెంట్కి, జడ్పీటీసీలు కూడా చెప్పడం జరుగుతుంది. అది గతంలో మీరు చేశారు ఆ కార్యక్రమం. 2014 నుంచి 19 వరకు మీరు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు మీ పక్కన మాట్లాడినటువంటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని ఏ ప్రోటోకాల్ ప్రోగ్రాంకి రాకుండా ఆపిన ఘనత మీది. జయంతి ప్రోగ్రాం సందర్భంగా తుని వైఎస్ఆర్సీపీ ఎక్స్ ప్రజాప్రతినిధి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మా కూటమి ప్రభుత్వంలో. అందులో ముఖ్యంగా కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఓట్లన్నీ కందాగుప్తగా కూటమి వేయించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత ఆయనే చూడాలని చెప్పడం జరిగింది. ఈ ఎక్స్ ప్రజాప్రతినిధిని ఒకటే అడుగుతున్నాను, నీకు సిగ్గు, లజ్జ, వ్యక్తిత్వం ఏమైనా ఉంటే ఆ మాటలు నువ్వు మానుకో. నీ నాయకుడు గత ఎన్నికల్లో సభలో ఈ కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని ఏ కమ్యూనిటీ బలం అయితే ఎక్కువగా ఉందో ఆ జిల్లాలోనే మీ ముందే చెప్పడం జరిగింది. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? నోట్లో ఏమైనా పెట్టుకుని కూర్చున్నావా? నువ్వు మినిస్టర్ చేసావు. ఈ మినిస్టర్ ఎలాగొచ్చింది? ఈ కాపు కులం కార్డుతోటే నువ్వు ఇవాళ మినిస్టర్ అయ్యో, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యో. అది నువ్వు మర్చిపోయావేమో అని చేత నువ్వు నీతులు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, బీజేపీ ఏం చేయాలో నీతో చెప్పించుకునే స్థితిలో వాళ్ళు లేరు. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు కొన్ని ఆరోపణలు, అలాగే కాపుల గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి కాపులకు జరిగిన అన్యాయం గురించి, ఏ పార్టీలో జరిగింది, న్యాయం ఏ పార్టీలో జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీని, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని గెలిపించడం జరిగింది. ఆ రోజున కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలను కూడా గుర్తించాలన్నది ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్లో ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెద్దలను ఒప్పించి 10% ఇచ్చిన రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ని కాపులకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అది అందరికీ తెలుసున్న నిజం. అందులో భాగంగా కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బాగుపడాలి, కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా విద్యా దీవెన పథకం కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్కి పెట్టి 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ 5 సంవత్సరాల్లో కూడా నిరుపేదలకు, చాలా మంది నిరుపేదలకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. కాపులకి అంత న్యాయం చేసి రిజర్వేషన్లు కల్పించి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా పెద్దాపురం సభలో జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వం, అది వర్తించదు, ఆ 5% కూడా తీసేస్తామని డైరెక్ట్గా చెప్పినటువంటిది మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు అన్నది కూడా మీరు గుర్తించుకోవాలని కూడా నేను చెప్తున్నాను. దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా కాపులకు ఏ విధమైనటువంటి న్యాయం చెయ్యకపోగా ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ పథకాన్ని కానీ, విదేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులకు అందించినటువంటి అవకాశాన్ని కానీ మీరన్నీ కూడా తీసివేయడం జరిగింది. మరీ ముఖ్యంగా యనమల రామకృష్ణుడి గారికి తొంటరి రాజకీయాలు చేసే అలవాటు లేదు. అది ఏమైనా ఉందంటే మీ వైఎస్ఆర్ పార్టీకి తప్ప తెలుగుదేశం పార్టీలో నాయకులకి, తెలుగుదేశం పార్టీకి లేదని ఈ సందర్భంగా మీ మీడియా పూర్వకంగా నాయకులకి, నిన్న ఆరోపించినటువంటి నాయకులకి తెలియజెప్పడం జరుగుతుంది. జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు తొంటరి రాజకీయం అని చెప్పి తెలుగుదేశం పార్టీని విమర్శించడం జరిగింది. తొంటరి రాజకీయం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం చేసింది. గతంలో తుని పట్టణంలో ఎటువంటి విధంగా జరిపారో మున్సిపల్ ఎలక్షన్ తునిపట్నం ప్రజలు అందరూ కూడా గమనించారు. అది తొంటరి రాజకీయం వల్లే మొన్న ఎలక్షన్లో ఒక ఘనమైన మెజార్టీ తునిపట్నం ప్రజలు
ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. మరియు గతంలో ఉద్యోగాలు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు పొట్ట మీద కొడుతున్నారని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు. కానీ మేము చెప్పేది ఏంటంటే 2014 నుంచి 19, 2004 నుంచి 2019 వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఈ వైఎస్ఆర్ నాయకులే వాళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీయించి వాళ్ళు కొట్టి వాళ్ళని రోడ్డును పడేసినటువంటి సందర్భం గత పాలనలో చూసాం మన అందరం కూడా.